మట్టి సారవంతమై పువ్వులు బాగా పూయాలంటే ఈ హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్‌ని తప్పకుండా ఇవ్వాల్సిందేనండి. ఈ ఫెర్టిలైజర్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఇదంతా కూడా క్లియర్‌గా షేర్ చేస్తాను వీడియోలో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫెర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా మొక్కల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. అసలు మొక్క పెట్టాలంటే ఎలాంటి మట్టి కావాలి? ఎర్ర మట్టి కావాలా? నల్ల మట్టి కావాలా? లేకుంటే జస్ట్ మట్టిలో పెడితే సరిపోతుందా? లేకుంటే ఎరువులేమన్నా ఎయ్యాలా? ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయండి. ఎర్ర మట్టైనా, నల్ల మట్టైనా ఏదైనా అంటే మన ఏరియాలో ఏ మట్టి దొరుకుతదో ఆ మట్టిలో పూల మొక్కలు గానీ, కాయగూర మొక్కలు గానీ, ఏ మొక్కలైనా సరే చాలా ఈజీగా పెరుగుతాయండి. అందుకే మనమున్న చోట ఎక్కడ ఏ మట్టి దొరికినా గూడా అది ఆ మట్టిలో మనం మొక్క పెట్టాల్సిందే. జస్ట్ మట్టిలో పెడితే వస్తదా అనంటే మరి కంటైనర్స్‌లలో అయితే కష్టమేనండి. అయితే కొన్ని రోజుల పాటైతే ఎందుకంటే ఆ మట్టిలో ఉన్న సారం ఉన్నంత సేపయితే మొక్క తీసుకొని కొంచెం పెరగగలుగుతది. ఆ తర్వాత మాత్రం డల్ అయిపోతది. అందుకని ఏ మొక్క నాటినా అంటే పళ్ళ మొక్క గానీ, పూల మొక్క గానీ, లేదా కూరగాయల మొక్క గానీ ఏది నాటినా గూడా మట్టి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా కలుపుతున్నాం, ఆ మట్టిలో ఏం కలుపుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరొక 30% మట్టి తీసుకున్నారనుకోండి. ఇంకొక 30% మీరు ఎరువు తీసుకోవాలి. ఏ ఎరువు తీసుకోవాలి అనంటే అది పశువుల ఎరువు కావచ్చు, లేదా వర్మి కంపోస్ట్ కావచ్చు, లేదా కిచెన్ కంపోస్ట్ కూడా కావచ్చు. ఈ మూడిట్లల్లో ఏదైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక 30% మీరు కోకోపీట్ గానీ, ఇసుక గానీ తీసుకోవాల్సుంటది. ఈ రెండిట్లల్లో ఏది అందుబాటులో ఉంటే అది మీరు తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 10% ఉంటుంది గదా! ఆ 10% మనం వేపపిండి తీసుకోవాలండి. తప్పకుండా వేపపిండి అనేది ఈ మట్టి మిశ్రమంలో కలవాలి. మనం ఏదైతే మొక్క పెడతామో దాంట్లో. మరి అప్పుడే మట్టిలో ఉండేటటువంటి ఏదైనా ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా అది పోతుంది. మనం ఏదైతే 30% కోకోపీట్ గానీ, ఇసుక గానీ కలుపుతామో మట్టిలో, దీనివలన ఏమైతదంటే మట్టి గట్టిగా అయిపోకుండా మరి లూజ్‌గా ఉంటదండి. లూజ్‌గా ఉన్నప్పుడే ఆ మొక్క యొక్క వేర్లు చక్కగా పాట్‌లో పాకగలుగుతాయి. ఎప్పుడైతే రూట్స్ స్ట్రాంగ్‌గా మరి ఇట్లా ఫ్రీగా వెళ్ళి బాగా స్ట్రాంగ్‌గా బిల్డ్ అయితాయో అప్పుడే మొక్క గూడా చాలా హెల్తీగా గ్రో అవుతది. ఇంకా 30% కంపోస్ట్ ఇస్తాం గదా! వెర్మి కంపోస్ట్ గానీ, కిచెన్ కంపోస్ట్ గానీ, లేదు అనంటే పశువుల ఎరువు గానీ, ఏది ఇచ్చినా గూడా ఇది మొక్క సర్వైవ్ అవ్వడానికి యూజ్ అయితదండి. ఇది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. యూనివర్సల్ పాటింగ్ మిక్స్ ఇది. ఇప్పుడు మట్టి సారవంతంగా ఉండి పువ్వులు ఎక్కువ పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇస్తానో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇవి బనానా పీల్స్ డ్రై అయిపోయినవి. వీటిని నేను ఒక 2 లీటర్ల నీళ్ళలో నానబెట్టి పెట్టినాను. వీటిలోకి ఇంకొకటి కూడా నేను కలుపుతానండి, చూపిస్తాను. ఇది బెల్లం పొడి. అయితే నార్మల్ బెల్లం అయినా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర బెల్లం పొడి ఉందని చెప్పి నేను పొడి తీసుకున్నాను. ఒక గుప్పెడంతా తీసుకున్నాను. 2 లీటర్ల నీళ్ళు, ఒక 5, 6 బనానా పీల్స్, తర్వాత ఒక గుప్పెడంతా బెల్లం. ఇలా వేసేసి మీరు ఈ బకెట్ని ఒక మూతతో కవర్ చేసి నీడ ఉన్న ప్లేస్లో మీరు ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టండి. చక్కగా 3 రోజుల తర్వాత అయితే ఈ విధంగా మంచి ఫర్టిలైజర్ అయితే తయారైపోయింది. చూడండి చక్కగా పైకి నురుగు వచ్చేసిందంటే అది ఫర్మెంటేషన్ చక్కగా అయిందని అర్థము. అయితే దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పీల్స్ అన్నింటినీ నేను తీసేస్తాను. ఎందుకంటే మనము అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా ఫర్టిలైజర్ని. మీరు ఒకవేళ ఇట్లా బనానా పీల్స్ని మట్టిలో ఇవ్వాలి అనుకుంటే కనుక చిన్నగా ఒక గుంతలాగా చేసి ఆ పీల్స్ని దాంట్లో పెట్టేసి తర్వాత పైనుండి మట్టి కప్పేసేయండి. ఇట్లా డైరెక్ట్ వేయడం వల్ల వర్షాకాలం దోమలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా, మరి అందుకని. లేకపోతే కంపోస్ట్ బిన్ ఉంటే కంపోస్ట్ బిన్లో వేసేసుకోండి ఈజీగా. నేను ఏం చేస్తానంటే ఇంకొక రోజు అంటే ఇంకా 3 డేస్ పాటు ఇంకొక బకెట్లో నీళ్ళేసి పక్కన పెట్టి ఇంకొకసారి కూడా వాడుకున్న తర్వాత నేను అప్పుడు కంపోస్ట్ బిన్లోకి వేసేస్తాను. ఇక్కడ చూడండి ఇప్పుడు డైల్యూషన్ చెప్తాను. కరెక్ట్గా మీరు 1:1 రేషియోలో, అంటే ఇప్పుడు 2 లీటర్స్ ఉన్నాయి కదా, ఇంకొక 2 లీటర్స్ మనం ఇక్కడ నీళ్లు కలిపేసుకొని మొక్కలకి ఇచ్చేయడమే. నేను ఏ మొక్కలకి ఇస్తానో కూడా ఇప్పుడు చూపిస్తానండి. ఫ్రెష్ బనానా పీల్స్ కంటే డ్రై బనానా పీల్స్లలో ఎక్కువ పొటాషియం ఉంటుంది. అలాగే మనం ఇక్కడ బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం వచ్చేసి
మట్టిలోని మైక్రోబియల్ యాక్టివిటీని పెంచుతుంది. చక్కగా సూక్ష్మ జీవాలను ఇంకా వృద్ధి చెందించి మరి మట్టి అంతా కూడా సారవంతంగా ఉండేటట్టుగా చేస్తది. ఇక్కడ నేను ఇది మందార మొక్కకి ఇస్తున్నాను ముందుగా చూడండి ఇక్కడ. ఇదైతే ఫ్లవరింగ్‌కి రెడీగా ఉన్నాయి 2 మొక్కలు గూడా. మరి ఇలాంటి టైంలో మనం ఈ పొటాషియం రిచ్ ఫర్టిలైజర్ ఇచ్చినామంటే మంచిగా ఫ్లవర్స్ ఎక్కువొస్తాయండి. ఇక్కడ నేను గులాబీ మొక్కలకి గూడా ఇస్తున్నాను చూడండి. ఇది పన్నీర్ గులాబీ. అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఒక మందారాలు, గులాబీలకనే గాదు. ఇక్కడ నేను మల్లె మొక్కకు గూడా ఇస్తున్నాను. అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి గూడా ఈ ఫర్టిలైజర్‌ని ఇవ్వచ్చు. ప్రతి 15 రోజులకొకసారి ఈ బనానా పీల్ ఫర్టిలైజర్‌ని వర్షం రాని గ్యాప్‌లో చూసుకొని మనం మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.